హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ చరిత్రలో తొలిసారి ఓ మహిళ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా మైనార్టీ మహిళ నూరా షేక్ పోటీలో ఉన్నారు. మహిళా సాధికారతే తన లక్ష్యం అంటున్నారు నూరా షేక్. నేటి సాంకేతిక యుగంలో కూడా హైదరాబాద్ పాత నగరం మరీ పాతబడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే పాత నగరం బంగారు నగరంగా మారుస్తానన్నారు. అభివృద్దికి దూరంగా హైదరాబాద్ పాత బస్తీ మిగిలిపోయిందని, అక్కడి పేదలు ఇంకా పేదవారిగానే మిగిలిపోయారన్నారు. వారిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావడం తన కర్తవ్యమంటున్నారు నూరా షేక్. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎలక్షన్ చేయాలని ఎందుకు నిర్ణయించినారు, వీళ్ళే ఎందుకు గెలుస్తున్నారు అనేది ఈరోజు జూనియర్స్ వాళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు. దానికి నా సమాధానం ఏమిటంటే,